బాబూజీ గారిచ్చే శిక్షణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ఉపన్యాసకులు కారు, కానీ ఆయన చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు ఆయన సంభాషణలు, విసిరే చలోక్తులు మన సమస్యలకు సమాధానాలు అందిస్తారు. ఎన్నోసార్లు బాబూజీ మన మనసులోని మాటను గ్రహించి మనం ప్రశ్నించకుండానే సమాధానం ఇచ్చేవారు. బాబూజీ ఎవరికి ఇది చెయ్యి అది చెయ్యి అని సాధారణంగా చెప్పేవారు కాదు. మీరు ఏది చెయ్యాలో అభ్యాసకు డైరెక్ట్గా ఎందుకు చెప్పరు అని ఒకసారి చారీజీ అడిగితే, అలా తాను చెబితే అది గురువాజ్ఞ అయిపోతుంది. అప్పుడు దాన్ని అభ్యాసులు ఉల్లంఘించినట్లయితే గురువాజ్ఞను శిరసావహించని పాపం అభ్యాసికి చుట్టుకుంటుందని చెప్పేవారు. చూసారా, అభ్యాసి శ్రేయస్సును అన్ని విధాలా కోరుకునే సద్గురువు శ్రీ బాబూజీ మహారాజ్.